హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సంక్రాంతి గురించి తెలుసుకున్నాం. మన భారతీయ సాంప్రదాయాల్లో పండుగలు అంటే కేవలం సంబరాలు మాత్రమే కాదు, అవి మన జీవన విధానానికి మార్గదర్శకాలు. అలాంటి పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఇది మనిషికి, ప్రకృతికి, రైతుకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే మహత్తరమైన పండుగ. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఈ రోజుతోనే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే చీకటి నుంచి వెలుగుకి ప్రయాణం మొదలవుతుంది. మన పురాణాల ప్రకారం ఇది దేవతలకు పగలు మొదలయ్యే సమయం. అందువల్ల ఈ కాలాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది కేవలం ఖగోళ మార్పు కాదు, ఇది మన జీవితంలో ఆశలు మొదలయ్యే సమయం. మనలో కొత్త ఆలోచనలు, కొత్త శక్తి, కొత్త ఉత్సాహం పుట్టే దశ. మకర సంక్రాంతిని ఎందుకు జరుపుకుంటాము అంటే, మనకు జీవితం ఇచ్చే ప్రకృతికి కృతజ్ఞత చెప్పడానికి. మనం తినే ప్రతి గింజ వెనుక భూమి ఉంది, వాన ఉంది, సూర్యుడు ఉన్నాడు, రైతు ఉన్నాడు. కానీ మనం వాటిని గుర్తు చేసుకుంటామా? సంక్రాంతి మనకు అదే గుర్తు చేస్తుంది. నీ జీవితం నువ్వే కాదు, నీ జీవితం ప్రకృతి వల్లనే. ఈ పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాం. ప్రతి రోజుకు ఒక లోతైన అర్థం ఉంది. మొదటి రోజు భోగి. భోగి అంటే పాతదాన్ని వదిలి కొత్తదాన్ని స్వీకరించడం. మన ఇళ్లల్లో పాత వస్తువులు మంటల్లో వేస్తాం, కానీ అసలు అర్థం అది కాదు. మన మనసులోని బాధలు, భయాలు, కోపం, నిరాశ ఇవన్నీ వదిలేయాలి. కొత్త ఆశలతో ముందుకు సాగాలి అనే సందేశం ఇది. భోగి మంటలు మన జీవితంలో చీకటిని కాల్చి వెలుగును పిలుస్తాయి. రెండవ రోజు మకర సంక్రాంతి. ఇది ప్రధానమైన రోజు. ఈరోజు సూర్యుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే సూర్యుడు లేకుండా జీవితం లేదు. పంటలు పండాలంటే సూర్యకాంతి కావాలి. అందుకే మన సంస్కృతిలో సూర్యుడిని దేవుడిగా పూజిస్తారు. ఈరోజు కొత్త బియ్యంతో పొంగలి, పాయసం చేస్తారు. దీని వెనుక ఒక గొప్ప భావన ఉంది. ముందుగా దేవుడికి అర్పించి తర్వాత మనం స్వీకరించాలి. అంటే మనకు ఏదైనా లభిస్తే ముందు కృతజ్ఞత, తర్వాత అనుభవం. గాలిపటాలు ఎగరవేస్తారు. అవి మన బాధలను ఆకాశంలోకి వదిలేయాలనే సంకేతం. మన ఆశలు ఆకాశంలా ఎత్తుకు ఎదగాలనే సూచన. మూడవ రోజు కనుమ. ఈరోజు పశువులకు ప్రాధాన్యం. ఆవులు, ఎద్దులు, గేదెలు ఇవి లేకుండా వ్యవసాయం సాధ్యం కాదు. కానీ మనం వాటిని సాధారణంగా పట్టించుకోము. కనుమ రోజు మనం వాటిని అలంకరించి పూజ చేసి కృతజ్ఞత చెబుతాము. ఇది మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. మనకు సహాయం చేసిన ప్రతి జీవిని గౌరవించడం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ పండుగను రైతుల పండుగ అని ఎందుకంటారు? ఎందుకంటే ఇది పంట కోత పూర్తయ్యే సమయం. రైతు నెలల తరబడి ఎండలో, వానలో, మట్టిలో పనిచేస్తాడు. అతని చెమట ధాన్యంగా మారుతుంది. ఆ ధాన్యం మన ఇంటికి వస్తుంది. మనిషి హోటల్లో తింటాడు, కానీ ఆ అన్నం వెనుక ఎంత కష్టం ఉందో ఆలోచించడు. సంక్రాంతి మనకు అదే గుర్తు చేస్తుంది. నీ జీవితం ఒక రైతు శ్రమ మీద ఆధారపడి ఉంది. రైతు జీవితం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. వాన పడకపోతే పంట లేదు, ఎండ ఎక్కువైతే నష్టం, తుఫాను వస్తే నాశనం. అంటే రైతు జీవితం దేవుడి చేతుల్లో ఉంది. అందుకే రైతు భూమిని తల్లిలా భావిస్తాడు, వానను వరంలా చూస్తాడు, సూర్యుణ్ణి తండ్రిలా భావిస్తాడు. ఈ భావన మనందరిలో రావాలి. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఇది మన విలువల ప్రతిబింబం, మన సంస్కృతికి గుర్తు, మన జీవన సందేశం. ఈ పండుగ మనకు నేర్పేది ప్రకృతిని గౌరవించాలి, కష్టపడే వారిని గౌరవించాలి, మనకు లభించిన ప్రతి దానికి కృతజ్ఞత చెప్పాలి, కుటుంబంతో కలిసి ఉండాలి, ఆనందాన్ని పంచుకోవాలి. కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది, మనిషి ముందుకు వెళ్తాడు, కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ మారదు. మనిషి ఎంత ఎదిగినా అతను ప్రకృతిపైనే ఆధారపడుతూనే ఉంటాడు. అదే నిజాన్ని గుర్తు చేసే పండుగే మకర సంక్రాంతి. మీకు, మీ కుటుంబ సభ్యులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మనం భోగి గురించి తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.